కరీంనగర్ పట్టణంలో 51వ డివిజన్లో కొమ్ము రవీందర్ రెడ్డి నామినేషన్ వేసి ఒక అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. కరీంనగర్లో 51వ డివిజన్ కొమ్ము రవీందర్ రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం వారు మాట్లాడుతూ, నేను గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేశాను. ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 51వ డివిజన్ అభ్యర్థిగా బరిలోకి వస్తున్నాను. కావున డివిజన్ ప్రజలు నన్ను ఆశీర్వదించి ఒక అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు. నాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సులు ఉన్నాయి. ఈ డివిజన్లో సమస్యలపై పూర్తి అవగాహన నాకు ఉన్నది. అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలియజేశారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మెర రవీందర్ రెడ్డి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 51వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. గతంలో పోటీ చేశాను. ఈసారి నాకు అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను. తప్పకుండా బండి సంజయ్ గారి యొక్క ఆశీస్సులు నా వెంట ఉంటాయని భావిస్తున్నాను. పార్టీ పటిష్టత కొరకు గడిచిన 6 సంవత్సరాలలో 12 డివిజన్లలో అనేక సంస్థాగత కార్యక్రమాలు చేస్తూ పార్టీ యొక్క పటిష్టతను పెంపొందించడం జరిగింది. ప్రజలకు దగ్గరగా చేరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంలో ఎంతో కృషి చేసినాము. మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా. అలాగే 51 డివిజన్లో కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అనేక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా మంజూరు చేయించి సీసీ రోడ్లు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఐమాస్ లైట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి. మరి స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా కోర్టు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు అలాగే స్తంభాల మధ్యలోనే రోడ్డు ఉండిపోయింది. అక్కడ పార్కింగ్ సరిగా ఉండడం లేదు, రోడ్డు సరిగా ఉండడం లేదు. తప్పకుండా వాటిని పరిష్కరించే విధంగా ఈసారి నన్ను గెలిపించి ఆ మున్సిపల్ కార్పొరేషన్ పంపించినట్లయితే తప్పకుండా కమిటీ వాళ్ళు మాట్లాడి ఈ యొక్క రోడ్డు సమస్యలను, నీటి సమస్యలను, స్ట్రీట్ లైట్ సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను. అన్నగారి ఆశీస్సులు నా వెంట ఉండి ఇస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. గతంలో అభివృద్ధి ఎలా జరిగింది? గతంలో అభివృద్ధి అనేటువంటిది నిధులు విడుదల వరకే ఉన్నాయి, కానీ ఏ రోడ్డు కూడా కంటిన్యూటీ అనేటువంటిది లేదు. కొంతవరకు వేయడం, మళ్ళీ ఆపడం, మళ్ళీ కొంతవరకు వేయడం, ఆపడం, ఆ వేసిన రోడ్లన్నీ కూడా గుంతలుగా ఉండడం, అలాగే ఎక్కడ కూడా ఫుట్పాత్లు కూడా లేకుండా రోడ్లు వేయడం. ఈ వాగలపల్లి మొదటి నుండి కరీంనగర్లో వాగలపల్లి అంటే అతి పురాతనమైనటువంటిది. అలాంటి ఈ యొక్క వాగలపల్లిలో మళ్ళీ పురాతనంగానే ఉన్నది. ఒక్కటి కూడా స్మార్ట్ సిటీలో రోడ్లు వెడల్పులు విస్తరణలో కానీ, ఫుట్పాత్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి కూడా కొత్తగా కనిపించలేదు. కానీ నిధులు మాత్రం ఖర్చు అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి, వ్యయం చేసినట్టుగా కనిపిస్తున్నాయి. దీన్ని తప్పకుండా నేను దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చేస్తాను. ధన్యవాదాలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.